సో ఇక మనం వీళ్ళు చేసిన తప్పుల గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. బీసీల వాదం పోలరైజ్ అవుతున్న సమయంలో అగ్రకులానికి చెందిన సునీతను రంగంలోకి దింపడం బీఆర్ఎస్ చేసిన మొదటి తప్పు. ఇది బీఆర్ఎస్ చేసిన మొదటి తప్పు. ఫస్ట్ నుంచి చెప్తున్నాను. బీసీ కాన్సెప్ట్ నడుస్తున్నప్పుడు ఇక్కడ అగ్రకులాల వరకు చెందిన వారిని రంగంలోకి దింపడం బీఆర్ఎస్ చేసిన మొదటి తప్పు. బీసీ నాయకుడిని రౌడీ రౌడీ అంటూ పదే పదే ప్రజలకు నచ్చని పదాన్ని వాడడం రెండో తప్పు. మీరు బీసీలను గౌరవించినప్పుడు ఎందుకు? నిజంగా అన్ని అరాచకాలు చేసి ఉంటే ఆ వీడియోలు రౌడిజం ఏమైనా చేసి ఉంటే వాటికి సంబంధించిన ఎవిడెన్స్ లో వీడియోలు బయట పెట్టి మాట్లాడుతుండే. అదేం లేదు కదా. పదే పదే రౌడీ 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 అని చెప్పి ఒక బీసీని మీరు ఎంత కించపరిచారో అది చాలా నెగిటివ్ అయింది. అప్పుడు ఏమైంది? అగ్ర కులాలకు చెందిన వాళ్ళందరూ ఎప్పుడు కూడా ఇంతే తొక్కేస్తారు, బీసీలను ఎదగనివ్వరు అనేది ఒకటి ఆడ పోలరైజ్ అయింది. అది బీఆర్ఎస్ చేసిన రెండో తప్పు. క్షేత్రస్థాయిలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రచార బాధ్యతలు అప్పగించకపోవడం బీఆర్ఎస్ చేసిన నాలుగో తప్పు. ఆంధ్రాకు చెందిన వాళ్ళ ఓట్లను నమ్ముకొని ముందుకెళ్ళడం ఐదవ తప్పు. సో ఇది ఆంధ్ర వాళ్ళు ఈడు ఉన్నారు కదా, సొంత వాళ్ళు కూడా చెందిన ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళే కదా, అలా అర్థమైపోయింది అందరికి. సుంత గారు మాట్లాడిన మాటలు కానివ్వండి, ఆ స్లాంగ్ అంతా కూడా మాట్లాడేటప్పుడు జనాలందరికీ కూడా విసుకొచ్చేసింది. అందుకే సుంత గారిని ఎక్కడ కూడా ఏం మాట్లాడనివ్వలేదు. ఏం కాదు, ఆంధ్ర వాళ్ళ ఓట్లు ఉన్నాయి కదా, మేము గెలుస్తామేమో అని అనుకున్నారు. అది బీఆర్ఎస్ చేసిన ఐదో తప్పు. ఆంధ్రాకు చెందిన మీడియాను ఇంకా బీఆర్ఎస్ భుజాల మీద వేసుకుంటూ వెళ్ళడం బీఆర్ఎస్ చేసిన ఆరో తప్పు. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ పక్కకు పెట్టి, నేను అదే చెప్తున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ పక్కకు పెట్టి ఏడికెళ్ళో పైసలు ఇచ్చుకొని పక్క రాష్ట్రాలకు వెళ్ళి వేరే వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఇక ఏదో కూలీలను తెచ్చుకున్నట్టుగా కూడా వీళ్ళందరూ వాళ్ళని నమ్ముకున్నారు. అది బీఆర్ఎస్ చేసిన ఆరో తప్పు. సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగినప్పుడైనా బీఆర్ఎస్ మొత్తం ప్రచారంలో పాలు పంచుకోకపోవడం ఏడో తప్పు. అన్నిటికీ మించి కేసీఆర్ జుబ్లీ వైపు కన్నెత్తి చూడకపోవడం ఎనిమిదవ తప్పు. ఇంకా ఏమనుకుంటారు ఆబ్వియస్లీ జనాలు, ఇప్పుడు కూడా కేసీఆర్ గారు రాకపోతే వీళ్ళకి ఎందుకు, ఏమున్నది వీళ్ళ మనసులా, వీళ్ళ మైండ్లో ఏమున్నది, ఇంత అహంకారమా అని చెప్పి కూడా పబ్లిక్ టాక్ బయట మీరు కనుక్కోండి. ఒక్కసారి మీరు కనుక్కోండి జనాలు ఏమనుకుంటున్నారు ఏందని. కేసీఆర్ గారికి సంబంధించిందే కదా, మరి ఎందుకు రాలేదు కేసీఆర్ గారు? అసలు జూబ్లీ హిల్స్ సైడ్ కన్నెత్తి కూడా కేసీఆర్ గారు ఎందుకు చూడలేదు, ఎందుకు ఏం మాట్లాడలేదు? ఒక చిన్న వీడియో ఫామ్ హౌస్ లో కూర్చొని ఒక చిన్న వీడియోని రిలీజ్ చేయొచ్చు కదా. ఎలక్షన్లు జరుగుతున్నాయి, ప్రతి ఒక్కరు ఓటును వినియోగించుకోండి, జూబ్లీ హిల్స్ లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి ఓటు వేయండి అని చెప్పాలి కదా, లేదు. ఇంకా ఎందుకంటే కేసీఆర్ నివాసం జూబ్లీ హిల్స్ లోనే ఉంటుంది. అదే కేసీఆర్ నివాసం జూబ్లీ హిల్స్ లోనే ఉంటుంది కాబట్టి అటు సైడ్ కూడా చూడలేదు, అది కూడా కొంచెం మైనస్ అయింది. కేసీఆర్ ప్రచారంలోకి రాకపోయినా గెలుస్తామని అనుకోవడం తొమ్మిదవ తప్పు. సో ఇదొకటి తొమ్మిదవ తప్పు. కేసీఆర్ వచ్చి ఓడిపోతే ఆ కాస్త పరువు పోతుందని భయపడడం పదవ తప్పు. ఎంత పెద్ద నాయకుడైనా సరే ఈ ఎన్నిక చిన్నదైనా పెద్దదైనా ప్రజల్లోకి రావాలి, గెలుస్తామా గెలవమా అనేది తర్వాత కాన్సెప్ట్. ఎంత పెద్ద నాయకులైనా, మీరు ఎంత పెద్ద తోపులైనా, ఏదైనా కూడా మీరు ప్రజలలో ఉండాలి. పొలిటీషియన్ అంటే ప్రజలలో ఉండాలి, ప్రజలకు ఏం కావాలో తెలుసుకోవాలి, ప్రజలకు కావాల్సిన మంచి పొలిటీషియన్. లేదు మేము ఇంట్లోనే కూర్చొని నడిపిస్తామంటే ఇక జనాలు ఎవరు కూడా నమ్మరు, ఇక మీ ఫేస్నే మర్చిపోతారు. ఎవరైనా కానివ్వండి, మీరు ఎంత పెద్ద తోపులైనా, మీరు ఎన్నిసార్లు ముఖ్యమంత్రులైనా, మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా కూడా మీరు జనాలలో లేకపోతే జనాలు మిమ్మల్ని మర్చిపోతారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో ఇన్ని తప్పులు చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇవి కాకుండా ఇంకేమైనా ఉంటే మీరు అందరు కామెంట్లో పెట్టండి, దాన్ని కూడా మళ్ళీ ఒక రోజు ఇంకో వీడియో చేసి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడైనా మారకపోతే తప్పదని చెప్పి ఇంకో వీడియో చేసుకుందాం.